హలో ఫ్రెండ్స్, భారతదేశంలో చట్టం ఉన్నవాడికి చుట్టం అన్న విషయం మనందరికీ తెలిసిందే. దాదాపుగా ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి నిమిషం చట్టం ఉన్న వాళ్లకు దాసోహం అవుతూనే ఉంటుంది. కోర్టులో జరుగుతుంటుంది, పోలీస్ స్టేషన్లో జరుగుతుంటుంది, రోడ్డు మీద జరుగుతుంటుంది. ఇదేమీ కొత్త విషయం కాదు. అయినప్పటికీ కూడా కొన్ని కేసులు మళ్ళీ మన ఒకసారి తట్టి లేపుతాయి. చూసావా చట్టం ఉన్నవాడికి ఎట్లా చుట్టంగా మారిందో అని. అటువంటి ఒక తాజా కేసు పూణే ఫార్షే యాక్సిడెంట్ కేసు. ఇప్పటికే కొంతమందికైనా దీని డీటెయిల్స్ తెలుసుంటాయి. 17 సంవత్సరాల 8 నెలల ఒక బాలుడు తప్పదాగి 5 కోట్ల రూపాయల విలువైన పార్షేని 200 కిలోమీటర్ల వేగంతో అర్ధరాత్రి నడుపుతూ ఒక అబ్బాయి ప్రయాణం చేస్తున్న మోటార్ సైకిల్ని ఢీకొనడంతో వాళ్ళిద్దరూ చనిపోయారు. దేశంలో చాలా రెగ్యులర్గా జరుగుతుంటాయి. విపరీతంగా డబ్బులున్న పిల్లలు విపరీతమైన ధర ఉన్న కార్లని, బిఎండబ్ల్యూలు, ఆడీలు లాంటి కార్లు వేసుకుని అర్ధరాత్రి తప్పతాగి రోడ్ల మీద వెళ్ళటము, యాక్సిడెంట్లు చేయటము, ఆ తర్వాత వాళ్ళ డ్రైవర్లు వచ్చి లేదు మేమే చేసామని చెప్పడం, ఇవన్నీ ఎక్కడైనా జరిగేవే. అలాగే ఇది కూడా జరిగింది. బట్ ఇక్కడ ఏమైందంటే ఆ టైంకి రోడ్డు మీద ఉన్న కొంతమంది చూసి ఆపి పట్టుకొని వాళ్ళే పోలీస్ స్టేషన్లో కూడా ఇచ్చారు. డ్రైవర్ నేనే డ్రైవ్ చేశానని చెప్పే అవకాశం రాలేదు. కానీ ఆ తర్వాత జరిగింది కూడా భారతదేశంలో చాలా తరచుగా జరిగేదే. ఆ అబ్బాయి అక్కడికి వెళ్ళిన తర్వాత అర్ధరాత్రి తప్పదాగి కష్టపడి 200 కిలోమీటర్ల వేగంతో కారు నడిపి యాక్సిడెంట్ చేసి మనుషుల్ని చంపేసి విపరీతంగా అలసిపోయిన ఆ అబ్బాయికి పోలీస్ స్టేషన్లో సకల మర్యాదలు చేసి పిజ్జా కూడా తెప్పించి పెట్టి ఆ తర్వాత ఎప్పుడో నెమ్మదిగా అతన్ని ఆల్కహాల్ బ్లడ్ టెస్ట్కి తీసుకువెళ్ళారు. 8 గంటలు దాటితే ఏ ఆల్కహాల్ అయినా ఎవరి బ్లడ్లోనైనా ఉండదన్న విషయం అందరికీ తెలుసు. సో న్యాచురల్గానే పోలీసులు ఆ పని చేశారు. దాంతో ఆ టెస్ట్ నెగిటివ్ వచ్చింది. దాన్ని తీసుకుని వాళ్ళు జువెనైల్ కోర్టుకు వెళ్తే అతనికి వెంటనే బెయిల్ ఇచ్చారు. అంటే యాక్సిడెంట్ చేసిన తర్వాత 15 గంటల్లో అతనికి బెయిల్ కూడా వచ్చింది. ఆ బెయిల్ కండిషన్లు ఏంటి? చాలా ఆసక్తికరమైన బెయిల్ కండిషన్లు. మొట్టమొదటిది, రోడ్డు ప్రమాదాల మీద 300 పదాలకు మించకుండా ఒక వ్యాసం రాయడం. రెండోది, ట్రాఫిక్ పోలీస్తో కలిసి 15 రోజుల పాటు సోషల్ వర్క్ చేయడం. మూడోది, ఇంకా గొప్పది, ఈ ఆల్కహాలిజం మానటానికి కౌన్సిలింగ్ తీసుకోలేదు. ఈ జడ్జి గారు చెప్పింది. ఎందుకు అంటే 17 సంవత్సరాల 8 నెలల ఈ అబ్బాయి మైనర్ కాబట్టి. 17 సంవత్సరాల 8 నెలల అబ్బాయి మందు తాగటానికి మైనర్ కాదు. 17 సంవత్సరాల 8 నెలల అబ్బాయి కారు నడపడానికి మైనర్ కాదు, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా. అన్నట్టు మర్చిపోయాను, ఇది జరిగింది పూణేలో కదా. మహారాష్ట్రలో లీగల్ డ్రింకింగ్ ఏజ్ 25 సంవత్సరాలు. అంటే అతనికి ఇంకా 5 సంవత్సరాల 4 నెలల దాకా తాగడానికి కూడా అతనికి అనుమతి లేదు. చనిపోయింది ఇద్దరు కూడా 25 ఏళ్ల వయసు లోపు వాళ్ళు. అందులో వాళ్ళిద్దరూ కూడా కుటుంబాన్ని పోషించే స్థానంలో ఉన్నవాళ్ళు. ఇంత దారుణంగా జస్టిస్ సిస్టమ్ ఎట్లా మాట్లాడగలిగింది? ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంది, వాళ్ళకి కొత్త కాదు. కాకపోతే ఇక్కడేం జరిగిందంటే ఇది బయటకి రాగానే దేశవ్యాప్తంగా చాలామంది ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆఫ్కోర్స్ సోషల్ మీడియాలోనే అనుకోండి. సోషల్ మీడియా అప్పుడప్పుడు చేసే అతి కొద్ది మంచి పనుల్లో ఇది కూడా ఒకటి. సో సోషల్ మీడియాలో విపరీతమైన వ్యతిరేకత రావడంతో పోలీసులు మేల్కొని లేదు మేము జువెనైల్ బోర్డుకి ఇతన్ని అడల్ట్గా అంటే మేజర్గా ట్రీట్ చేసి విచారణ జరపడానికి అనుమతి ఇమ్మని కోరుతున్నామంటూ బెయిల్ని రద్దు కూడా చేసుకున్నారు. దాంతోపాటుగా కొడుకు పట్ల నిర్లక్ష్యంగా బాధ్యతారహితంగా ప్రవర్తించి అతను మందు తాగటానికి 5 కోట్ల రూపాయల కారుని లైసెన్స్ లేకుండా నడపటానికి అవకాశం ఇచ్చిన తండ్రిని ఆ నిర్లక్ష్యపూరితమైన ప్రవర్తన కోసం అతని మీద కూడా కేసు పెట్టారు. ఆఫ్కోర్స్ అతను విశాల్ అగర్వాల్ అని, ఈ అబ్బాయి పేరు వేదాంత్ అగర్వాల్. అతను ఒక చాలా పెద్ద రియల్ ఎస్టేట్ బిజినెస్ మ్యాన్. ఎంత పెద్ద రియల్ ఎస్టేట్ బిజినెస్ మ్యాన్ అంటే అతను రాత్రి 2 గంటలకి యాక్సిడెంట్ జరిగితే ఆయన 3 గంటలకి ఎమ్మెల్యేకి ఫోన్ చేశాడు. ఆ అర్ధరాత్రి 3 గంటలకి ఎమ్మెల్యే హుటాహుటిన పోలీస్ స్టేషన్ కూడా వచ్చాడు. అతను చేసిన ఒత్తిడి వల్లనే పోలీసులు ఈ కేసును నీరుగార్చారనేది మనకు బయటకు వస్తున్న వార్తలు. బట్ ఆయన ఏమంటాడంటే నా కాన్స్టిట్యుయెన్సీలో యాక్సిడెంట్ జరిగి ఇద్దరు చనిపోయారని తెలియగానే నేను వచ్చాను, కానీ పోలీసులను నేనేమీ ఒత్తిడి చేయలేదు అని చెప్తున్నాడు. నిజమే, వచ్చావు. ఆ తర్వాత నిజంగా చనిపోయిన వాళ్ళ ఇంటికి వెళ్ళావా? వెళ్ళలేదు. వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడావా? మాట్లాడలేదు. ఇప్పటికీ 3 రోజుల తర్వాత కూడా మాట్లాడలేదు. అప్పుడే కాదు. సో ఆయన బేసిక్గా విశాల్ అగర్వాల్ ఫోన్ చేస్తే పోలీస్ స్టేషన్కి వచ్చాడు. నువ్వు నిజంగా చట్టాన్ని కాపాడటానికి లేదా విక్టిమ్స్ కోసం వస్తే వెంటనే అతన్ని టెస్ట్కి పంపించే ప్రయత్నం ఎందుకు చేయలేదు? ఎందుకు అతనికి పిజ్జా పెడుతుంటేనో బిర్యానీలు పెడుతుంటేనే డిలే చేస్తుంటూనే ఉన్నావు? కావాలనే డిలే చేసి బ్లడ్ టెస్ట్ నెగిటివ్గా ఉండేలాగా వస్తే ఆ తర్వాత అతనికి శిక్ష పడే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. అవసరమైతే ఆ కారుకు బ్రేక్లు కూడా ఫెయిల్ అవుతాయి. డబ్బులు పడేస్తే ఎలాంటి రిపోర్ట్లైనా ఈ దేశంలో వస్తాయి. ఈ దేశంలో డబ్బు ఉన్నవాళ్ళు, అధికారం ఉన్నవాళ్ళు నేరం చేస్తే అవి జనరల్గా కేసులే కావు. ఈ కేసులో అయినట్టుగా ఒకవేళ తప్పనిసరి కేసు అయితే వాటి సాక్ష్యాలన్నీ కూడా తుడిచిపెట్టేస్తారు. ఈ కేసులో లాగానే ఒకవేళ సాక్ష్యాలు చాలా బలంగా ఉంటే
నెక్స్ట్ జరిగేది ట్రయల్ని డిలే చేయటం. మీకు గుర్తుందా, హైదరాబాద్లో రమ్య అనే ఒక పాప, ఆమె బాబాయి, ఆమె తాతయ్య 3 జనరేషన్స్ వాళ్ళు ఇటువంటి ఒక డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో చనిపోయిన విషయం. పంజాగుట్ట ఫ్లైఓవర్ మీద తప్పదాగి కారు నడిపి అదుపు తప్పి కారు పైనుంచి పడితే కింద ప్రయాణం చేస్తున్న కారులో ఉన్న 3 చనిపోయారు. మిగిలిన వాళ్ళకి తీవ్రమైన గాయాలయ్యి ఇప్పటికీ కోలుకోలేదు. ఇది జరిగింది ఎప్పుడో గుర్తుంది కదా మీకు, 2016లో. నేను చెక్ చేస్తే 2022 నాటికి కూడా ఈ జడ్జిమెంట్ రాలేదు. సో ఇప్పటికీ రాలేదు, ఎందుకంటే జడ్జిమెంట్ వస్తే అక్కడక్కడ దానికి సంబంధించిన వార్త వచ్చేది. నిజానికి ఇది జరగగానే దీన్ని స్పీడీ ట్రయల్ చేస్తామని కూడా ప్రభుత్వం స్వయంగా ప్రకటించింది, స్పీడీ ట్రయల్ అని. స్పీడీ ట్రయల్ అంటే 8 సంవత్సరాల తర్వాత కూడా ట్రయల్కి రాకపోవడం అని మనం అర్థం చేసుకోవాలి. పూణే పార్షే కేసులో కూడా జనంలో విపరీతమైన వ్యతిరేకత వచ్చింది కాబట్టి అందరినీ శాంతింపజేయడానికి బెయిల్ రద్దు చేసి తండ్రిని అరెస్ట్ చేశారు. కానీ 4 రోజులు అయిన తర్వాత అందరం మర్చిపోతాం. అఫ్కోర్స్ మర్చిపోకుండా ఉండటం కూడా సాధ్యం కాదు, ఎందుకంటే మన జీవితాలు మనకున్నాయి. పెరుగుతున్న ధరలకు, వస్తున్న ఆదాయానికి ఎక్కడ పొంతన లేక బతకలేక నానా కష్టాలు పడుతున్నాం. ఆ మాత్రం టైం స్పెండ్ చేయడమే కష్టం. ఆ తర్వాత మనకు కూడా టైం ఉండదు. అందులోనూ 8 సంవత్సరాల తర్వాత ట్రయల్కి వస్తేనో 10 సంవత్సరాల తర్వాత ట్రయల్కి వస్తేనో సాక్షులు అనేవాళ్ళు లేకుండా పోతారు. సో మీరు నేరం చేస్తే ఎవిడెన్స్ లేకుండా చేస్తారు. ఒకవేళ ఎవిడెన్స్ కూడా ఉంటే ట్రయల్ లేట్ చేస్తారు. అంటే 10 ఏళ్లకో 15 ఏళ్లకో 20 ఏళ్లకో ట్రయల్ వచ్చేలాగా చేస్తారు. దీనికి కూడా చాలా సింపుల్ అండి. మీరు ఎలా అడిగినా చెప్తారు. ట్రయల్కి రాకుండా చేయాలంటే ఏం చేయాలండి? క్లర్క్కి 100-1000 పడేస్తే వాడు డాకెట్ పైకి రాకుండా చూస్తాడు. సో అది రోజు అడుగునే ఉంటుంది, ఏ రోజు పైకి రాకుండా ఉంటుంది. అట్లాగే జడ్జీలకు లంచం పారేస్తే కావాల్సిన జడ్జిమెంట్లు కూడా వస్తున్న రోజులు ఇవి. సో ఈ నేపథ్యంలో ట్రయల్కి రాకుండా చేయటం, ఒకవేళ ట్రయల్కి వచ్చిన 10 ఏళ్ల తర్వాత 15 ఏళ్ల తర్వాత ట్రయల్కి వచ్చి శిక్ష పడితే వెంటనే దాన్ని హైకోర్టులో అప్పీల్ చేసుకునే అవకాశం. హైకోర్టులో మళ్ళీ అప్పీల్కి రాకుండా చూసుకుంటారు. ఎంతకాలం అప్పీల్కి రాకపోతే అంతకాలం సస్పెండ్ అయి ఉంటుంది. ఆ తర్వాత ఎప్పుడో అప్పీల్కి వచ్చిన తర్వాత పొరపాటున అక్కడ కూడా వ్యతిరేకంగా తీర్పు వస్తే మళ్ళీ సుప్రీంకోర్టు ఉండేనే ఉంది, అక్కడ కూడా మళ్ళీ బెంచ్ మీదకి రాకుండా చూసుకోవడానికి అన్ని మార్గాలు ఉంటాయి. సో రిచ్ పీపుల్కి ఎన్ని నేరాలు చేసినా కూడా వాటి నుంచి తప్పించుకోవడానికి ఈ దేశంలో అన్ని వ్యవస్థలు సహకరిస్తాయి. ఉదాహరణకు హైదరాబాద్లో మనం వింటున్న కేసు ఉంది కదా, సిసిఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు, ఆయన చేసిన పనులన్నీ ఇవే. ప్రతి పోలీస్ స్టేషన్లోనూ లేదా ప్రతి కోర్టులోనూ ఇలాంటి ఉమామహేశ్వరరావులు ఉన్నారు. వీళ్ళు చేసే పని డబ్బులున్న వాళ్ళని వాళ్ళ నేరాల నుంచి రక్షించటము, అమాయకులైన ప్రజలను వేధించటం. సరిగ్గా దీనికి రివర్స్లో కూడా జరుగుతుంది ఈ దేశంలో. ఎన్ని సాక్ష్యాలున్నా కూడా ట్రయల్కి రాకుండా శిక్ష పడకుండా పొడిగించడము, దాన్ని కొనసాగించడం ఒక పద్ధతి అయితే, రెండో పద్ధతి ఏంటంటే మీ దగ్గర ఏ సాక్ష్యాలు లేకపోతే కూడా ట్రయల్కి రాకుండా చేయటం. అంటే అమాయకుల మీద, మానవ హక్కుల కార్యకర్తల మీద తప్పుడు కేసులు పెట్టి జైళ్ళలో పెట్టినప్పుడు ఏళ్ల తరబడి దాన్ని ట్రయల్కి రానివ్వరు. ఎందుకంటే వాళ్ళకు తెలుసు ట్రయల్కి వస్తే వాళ్ళు పెట్టిన కేసు నిలబడదు అని. అందుకోసం ఏం చేస్తారు, బెయిల్ రావడానికి వీల్లేని సెక్షన్లతో, చట్టాలతో వాళ్ళ మీద కేసులు పెడతారు. ఉదాహరణకు ఊపా లాంటి చట్టాలు. ఈ చట్టాలతో మీరు జైళ్ళలో పెడితే వాళ్ళు ఏళ్ల తరబడి జైళ్ళలో ఉంటారు. ఈ చట్టం మీద జైళ్ళలో ఉన్నవాళ్ళు భారతదేశంలో 5 నుంచి 25 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు ఉన్నారు. అంటే ఆ కేసు ఎప్పటికీ ట్రయల్కి రాలేదు, వాళ్ళకు శిక్ష పడలేదు, కానీ వీళ్ళు పెట్టిన ఒక తప్పుడు కేసుతోటి వాళ్ళు ఇన్నేళ్ల పాటు జైల్లో ఉన్నారు. మనకు తెలిసిన తాజా ఉదాహరణ భీమా కొరేగాం కేసు. వాళ్ళందరూ కూడా ఎంతకాలంగా జైల్లో ఉన్నారో తెలుసు. ఎందుకు అది ట్రయల్ జరగట్లేదు అంటే కేసులో ఉన్న సాక్ష్యాలు ఇవి నిజమైనవి కాదు, ట్రయల్లో బయటపడిపోతాయి. సాయిబాబా మీద పెట్టిన తప్పుడు కేసు చూసాం కదా, ఎన్ని సంవత్సరాలు, దాదాపుగా 10 ఏళ్ల పాటు జైల్లో మగ్గాల్సి వచ్చింది. అప్పటికి కానీ ఇది తప్పుడు కేసు అని తేలలేదు, అతను బయటికి రాలేదు. సో మీ దగ్గర డబ్బులుంటే మీరు నేరం చేస్తే దాన్ని ట్రయల్ లేట్ చేసి శిక్ష పడకుండా చేసుకుంటారు. మీ దగ్గర డబ్బులుండి అధికారం ఉంటే తప్పుడు కేసు పెట్టి సాక్ష్యాలు లేకపోయినా కూడా ట్రయల్ లేట్ చేసి ప్రాసెస్ తోటి పనిష్మెంట్ ఇప్పిస్తారు. ఇది ఈ దేశంలో న్యాయ వ్యవస్థ పనిచేస్తున్న తీరు. వెళ్ళిపోయే ముందు మరొక విషయం కూడా చెప్పాలి. ఈ కేసు సందర్భంగా నిన్న పూణే కోర్టుకి వేదాంత్ అగర్వాల్ తండ్రి విశాల్ అగర్వాల్ని అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. తీసుకొస్తున్నప్పుడు కొంతమంది పోలీస్ వ్యాన్ మీద ఇంకు చల్లారు. అట్లా ఇంకు చల్లిన 8 మందిని వెంటనే పోలీసులు అక్కడక్కడే పట్టుకున్నారు. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, ఈ 8 మందికి శిక్ష పడే తీరుతుంది. ఎందుకంటే అసమర్థులైన పోలీసుల్ని లేదా అవినీతి పరులైన పోలీసుల్ని హేళన చేస్తూ ఇంకు చల్లారు కదా. సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి, జనం చూస్తున్నారు, పోలీసులే స్వయంగా చూశారు. ఆ ఇంకుకు సంబంధించిన ఫోటోలు కూడా వెంటనే ఉంటాయి, ఫోటోలు వీడియోలు. కాబట్టి వాళ్ళకి శిక్ష పడే తీరుతుంది. కానీ లైసెన్స్ లేకపోయినా కారు నడిపి
ఇద్దరు మనుషుల్ని చంపిన వాళ్ళకు మాత్రం శిక్ష పడదు. బట్ అట్ ద సేమ్ టైం మనలో కూడా ఒక సమస్య ఉంది. అదేంటంటే నేను చాలా చోట్ల దీని మీద జరుగుతున్న చర్చ చూశాను. ఈ చర్చలో చాలామంది 2 విషయాలు మాట్లాడుతున్నారు. ఒకటి పెరిగిపోతున్న పబ్ కల్చర్ అనే దాని గురించి మాట్లాడుతున్నారు. సమస్య పెరిగిపోతున్న పబ్ కల్చర్ కాదు, ఇలాంటి పబ్లు ఇలాంటి కల్చరు ప్రపంచం అంతా ఉంది. ప్రపంచంలో అనేక చోట్ల ఇటువంటి యాక్సిడెంట్లు కూడా జరుగుతున్నాయి. అక్కడెక్కడా కూడా డబ్బు ఉంది కదా అని వాళ్లకు శిక్షలు పడకుండా ఉండట్లేదు. డబ్బు ఉంది కదా అని వాళ్ళ నేరాల్ని దాచిపెట్టడానికి పోలీసులు పనిచేయట్లేదు. మనం చర్చించాల్సింది దాని గురించి కాదు, పుచ్చిపోయిన వ్యవస్థ గురించి, పుచ్చిపోయిన పోలీసు వ్యవస్థ గురించి, పుచ్చిపోయిన జస్టిస్ సిస్టమ్ గురించి. ఎందుకంటే ఇందులో జస్టిస్ సిస్టమ్ కూడా ఇన్వాల్వ్ అయింది. వాళ్లే కదా అంత చెత్త కండిషన్స్తో బెయిల్ ఇచ్చిన వాళ్ళు. పుచ్చిపోయిన వ్యవస్థల గురించి మాట్లాడాలి. పబ్ల గురించి ఇంకోసారి మాట్లాడుకుందాం. రెండోది, అసలు ఆ అమ్మాయి అబ్బాయి ఆ సమయంలో రోడ్డు మీద ఎందుకు ఉండాలి? ఒకవేళ మన పిల్లలకో మన స్పౌస్కో బాగాలేక అర్ధరాత్రి ఎమర్జెన్సీ అయ్యి అట్లా బండి మీద ఎక్కించుకొని హాస్పిటల్కి పోతున్నప్పుడు జరిగిందనుకోండి, అప్పుడు మాత్రం సానుభూతి చూపిస్తామా? ఇందులో కూడా విక్టిమ్ బ్లేమింగ్ చేయటం. సరిగ్గా మనకు నిర్భయ జరిగినప్పుడు లాగానే ఆ టైంలో ఆమె బయట ఎందుకు ఉండాలి? జరగాల్సింది దేశంలో పెరిగిపోతున్న రేప్ కల్చర్ గురించి, దాని గురించి కాదు. ఆ టైంలో అమ్మాయి రోడ్డు మీద ఎందుకుంది, అబ్బాయితో ఎందుకుంది? సరిగ్గా ఇక్కడ కూడా ఇలాంటి చెత్త వాదనలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ వల్ల ఈ దేశానికి ఏ ఉపయోగం లేదు. ఎవరైతే వీటిని ప్రశ్నిస్తారో వాళ్ళ వల్లనే ఎంతో కొంత వ్యవస్థలో మార్పు వచ్చే అవకాశం ఉంటుంది. సమస్యను పక్కదారి పట్టించే చెత్త వాదనలో పాల్గొనకుండా ప్రశ్నించే వాళ్ళలో మీరు మనము ఉండాలని, కొనసాగాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, జాయిన్ బటన్ నొక్కి మెంబర్స్గా చేరండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.